హలో హాయ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ టాక్స్. ఈ వీడియోలో నా సెకండ్ డెలివరీ వ్లాగ్ షేర్ చేస్తాను. సెకండ్ డెలివరీలో మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ వచ్చేసి మన ఫస్ట్ బేబీని ఇంట్లో వదిలి వెళ్ళడమే. మేము ఆ ఐరాకి చాలా స్టోరీస్ చెప్పి పడుకోబెట్టి మిడ్నైట్ 1 or 1:30 ఆ టైంకి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. హే గాయ్స్, హాస్పిటల్కి వచ్చాము. అర్ధరాత్రి పూట ఎటు వెళ్ళాలో తెలీదు, వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ ఫైనలీ. వ్లాగ్ తీయమని చెప్పాను. సో రఘుకి వ్లాగ్ తీయాలంటే రెగ్యులర్ వ్లాగ్స్ ఇలా తీస్తారు, ప్రతిదీ షూట్ చేయాలి. ఇంటి దగ్గర అత్తయ్య మామ వాళ్ళు కూడా షూట్ చేయాలంటే రఘుకి అట్లా నచ్చలేదు. సో పార్కింగ్ లాట్ నుంచి స్టార్ట్ చేసాం. మొన్న ఇలా స్టెప్స్ వైపు వెళ్ళాం. స్టెప్స్ ఎక్కాము, లిఫ్ట్ లేదా? స్టేర్స్ వెళ్ళాము, ఒక ఫ్లోరే. ఇప్పుడు కొంచెం ఏం తెలీదు, వెళ్ళి రూమ్కి వెళ్ళి తర్వాత బ్లాగ్ చేస్తున్నాం. బాయ్ బాయ్. యాక్చువల్గా నార్మల్ డెలివరీ అయితే మెట్లు ఎక్కమంటారట. నేను సి సెక్షన్ కూడా మీతో చేత మెట్లు ఎక్కిస్తున్నాను. లిఫ్ట్ అక్కడెక్కడో ఉంది, కార్ ఎక్కడ పార్క్ చేశాను. ఇట్స్ ఓకే, యూ క్యాన్. వీఆర్ గో టు లెవెల్ 3 maternity and the final day with my mom. మా డాక్టర్ 37 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎనీ టైం డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను 37 వీక్స్ కంప్లీట్ అయిపోయిన 4th డేకి డెలివరీని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ నుంచి సిజరిన్ అని అనుకున్నాము, బికాస్ డాక్టర్ ఎప్పుడు చెక్ చేసినా బేబీ కొంచెం బిగ్ బేబీ అనేవాళ్ళు. సో బిగ్ బేబీ అన్నప్పుడు నార్మల్ ట్రై చేయడం ఎంతైనా రిస్కీ. లాస్ట్ మూమెంట్లో నార్మల్ అవ్వకుండా మళ్ళీ సిజరిన్ అయితే డిప్రెస్ అవుతాం కదా అని ఇంకా డైరెక్ట్గా సిజరిన్ అని ప్లాన్ చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. వన్స్ అడ్మిట్ అయిన తర్వాత ఇంకా వెయిట్ చెక్, బీపీ, ఎన్ఎస్టీ అంటూ 1 by 1 వాళ్ళ ప్రాసెస్లన్నీ చేసి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 5:30 అలా వచ్చి ఆపరేషన్కి తీసుకెళ్తా అని చెప్పారు. బట్ మేము 5కి అట్లా వస్తారని చెప్పారని మేము 4:30కి అలారం పెట్టేసుకొని లేచి రెడీ అయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేసాం. బట్ దే కేమ్ at 6 o'clock. వన్స్ 6 o'clock వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా నన్ను తీసుకెళ్ళిపోయారనమాట ఆపరేషన్ థియేటర్కి. అండ్ హియర్ కమ్స్ ద ప్రిన్స్ చార్మింగ్, మా బాబు. బై గాడ్ గ్రేస్ బాబు హెల్దీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. Baby boy, right? Baby boy, yes. Quite big. Quite big. How much weight? I'm not sure yet. Okay. Upstairs we are going to bath and give you baby. Okay? Mm. Baby boy, eh? Okay. Put baby downstairs. Okay. Lepas 13 boy. Pre-register. Huh? చూసింది. Waiting for Mommy's going to come. maybe mummy coming. No, don't record it. Just take a photo for me. Mommy.
How is baby? Bigger than you. వెయిట్ ఇంకా చెప్పలేదు 4 kilos. ఓ అండ్ నాకు వచ్చేసరికి నేను కూడా అంత బాగానే ఉన్నాను. బట్ ఇక్కడ అనెస్థీషియా ఇవ్వడం వల్ల కొంతమందికి కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అట్లా వస్తాయంట లైట్గా. అలా నాకు అనెస్థీషియా వల్ల బాడీ ఇచ్చింగ్ వచ్చింది. అది సెకండ్ డేకి తగ్గిందనమాట. సో కంటిన్యూస్గా ఎందుకో లైట్గా బాడీ అంతా అక్కడక్కడ ఇచ్చింగ్ వస్తూ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అనెస్థీషియా సైడ్ ఎఫెక్ట్ అని చెప్పారు డాక్టర్. అంతకు మించి ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఇద్దరం చాలా మంచిగా ఉన్నాం. అండ్ సిజరీన్ అవ్వటం వల్ల అండ్ సెకండ్ డెలివరీ అవ్వటం వల్ల ఎవ్రీథింగ్ డెలివరీ ఏంటి, ఆ ప్రాసెస్లో ఏంటి, వాట్స్ నెక్స్ట్ అని ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి చాలా క్లియర్ మైండ్తో నెక్స్ట్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనే మైండ్తో సెకండ్ డెలివరీ జరిగింది. కాకపోతే ఓన్లీ వన్ డిఫరెన్స్, నా ఫస్ట్ డెలివరీ ఇండియాలో జరిగింది. నా హస్బెండ్ రఘు పక్కన లేరు. సెకండ్ డెలివరీకి మాత్రం అలా కాకుండా మలేషియాలోనే హ్యాపీగా రఘుతో ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్లు వెళ్ళి హ్యాపీగా డెలివరీ చేసుకొని ఒక 3 days హాస్పిటల్లో అలా స్పెండ్ చేసి ఇంటికి వచ్చాము. ఐరా అండ్ రఘు ఫస్ట్ బేబీని ఎత్తుకున్న మూమెంట్స్ అన్నమాట. అండ్ నేను చెప్పినట్లే 3 days హాస్పిటల్లో ఉంది. 3rd day డిశ్చార్జ్ చేసేసారు. నాకు సిజరీన్ అయింది. బట్ సిజరీన్ అయినా కూడా లిటిల్ బిట్ అయినా వాకింగ్ ఉండాలి, వాకింగ్ ఉంటే మంచిది అని సెకండ్ డెలివరీ కాబట్టి తెలుసు కదా. అందుకని వీల్ చైర్ కూడా ఏమొద్దు, నేనే బేబీని పట్టుకొని నడిచేస్తాను అని చెప్పి నేనే హ్యాపీగా నడుచుకుంటూ నా బేబీని తీసుకొని వచ్చేసాను అనమాట చిన్నగా. ఎందుకంటే ఆల్రెడీ 101 kilos పెరిగిపోయాను కదా. ఇంక ఇప్పుడు నుంచి అవన్నీ తగ్గించుకునే ప్రయత్నం ఆ డే నుంచే స్టార్ట్ చేసేసాను. ఐరన్ని టేక్ కేర్ చేయడానికి అత్తయ్య గారు మావయ్య గారు ఉండేసరికి 3 days హాస్పిటల్లో సమ్హౌ వి సర్వైవ్డ్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ ఆల్ గుడ్ థింగ్స్. ఇప్పటి నుంచి 2 పిల్లలతో మా లైఫ్ ఎలా ఉండబోతుందో కమింగ్ వ్లాగ్స్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.